నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బడ్జెట్ సమావేశాలపై బీఆర్ఎస్ యొక్క పార్టీ తీరు ఆసక్తికరంగా మారింది. ఈ నెల 16 నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వానికి నిలదీయాల్సినటువంటి అంశాలపై తమ ఎమ్మెల్యేలకు వర్క్షాప్ నిర్వహించింది. ఈ మేరకు మంగళవారం రోజున గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ నేతృత్వంలో ఈ వర్క్షాప్ నిర్వహించారు. సభలో లేవనెత్తాల్సినటువంటి ప్రజా సమస్యలు, రూల్ బుక్, రాజ్యాంగ అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సమకాలీన రాజకీయాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించే విధానంపై సబ్జెక్ట్ నిపుణులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించారు. అలాగే సమాచార హక్కు చట్టంపై కూడా నిపుణులతో తరగతులు నిర్వహించారు. అయితే బడ్జెట్ సమావేశాల వేళ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిసారి తమ పార్టీకి చెందిన సభ్యులకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేయడం సర్వసాధారణమే. బీఆర్ఎస్ సైతం ఇలాగే చేసింది. కానీ ఈసారి సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ ఇప్పించారనే ప్రచారం ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో అధికార పార్టీ ఇరికాటంలో పెట్టే విషయంలో బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుందా అంటే అవుననే అంటున్నారు. లేక అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడంలో విఫలం కావడం వల్లే నిపుణులతోటి సొంత సభ్యులకు శిక్షణ ఇప్పిస్తుందా అని కూడా అటు ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం స్టార్ట్ అవుతుంది. అసలు బీఆర్ఎస్ స్కెచ్ ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి 11, 12 డిసెంబర్ ఈ తేదీల్లో 2024లో ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించింది. నూతనంగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ శిక్షణ దోహదపడుతుందని ప్రభుత్వం చెప్పిన నాటి ఆ తరగతులను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఇప్పుడు తాజాగా నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తుండటంతో ఈ క్లాసుల తర్వాత బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా బడ్జెట్ సెషన్లో తేలనుంది. ఇక ఈ శిక్షణ తరగతులకు కేటీఆర్ హాజరైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ గారు దూరంగానే ఉన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సైతం హాజరు కాలేదు. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో ఇప్పటికే 8 మంది తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని కూడా స్పీకర్ విచారణలో అంగీకరించారు. అయితే వారికి గడ్డం ప్రసాద్ గారు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తీర్పు మాత్రం రిజర్వ్లో ఉంది. స్పీకర్ విచారణ అనంతరం అసెంబ్లీ సమావేశాలు తొలిసారి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహిస్తున్న వర్క్షాప్కు ఈ ఎమ్మెల్యేలు ఎవరు ఎందుకు హాజరు కాలేదనే చర్చ కూడా మొదలైంది. దీంతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా వీరంతా సభలో ఎటువైపు కూర్చుంటారనే దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాలు మార్చి 16న ఉదయం 11:45 ప్రారంభం కానుండగా మార్చి 30 వరకు కూడా జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ను మార్చి 20న సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన అనంతరం దానిపైన చర్చ మరియు డిమాండ్లపై ఓటింగ్ జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖల అంశాలపై ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి ఏదైతే వర్క్షాప్ ఉందో, వర్క్షాప్ కావచ్చు, లేకపోతే తరగతులు అంటే కొత్త ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్త ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్లాసు నిర్వహించింది. క్లాసు నిర్వహించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అంత అవసరం లేదు, మా దాంట్లో అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా కూడా ఆ రోజున ఆ సమావేశాలకు కావచ్చు, ఆ తరగతులకు వీళ్ళు అటెండ్ కాలేదు. కానీ ఈరోజు గోల్కొండ హోటల్లో సపరేట్గా కొంతమంది నిపుణులను తీసుకొచ్చి ఎందుకు వారికి వర్క్షాప్ చేయించి వాళ్ళకి ఎందుకు ఈరోజు శిక్షణ ఇప్పిస్తున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. అయితే దీంట్లో జరిగినటువంటి మతలబ్ ఏంటంటే రేపు రానున్నటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో ఈ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా వివిధ రకాలంటే. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమందికి మైక్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు కొంతమందికి మైక్ ఇవ్వకపోవచ్చు. మైక్ ఇచ్చిన ఎవరైనా కూడా ఈ అంశాలపైన గట్టిగా మాట్లాడే విధంగా అసలు రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఈ సమాచార హక్కు చట్టం మీద కావచ్చు, ఇలా అన్ని అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా దీనిపైన అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా మాట్లాడాలి, ఏ కౌంటర్ వేయాలి, ఎట్లాంటి మాటలకు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దాని మీద కూడా చాలా పకడ్బందీ ప్లాన్గా కూడా వారు చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే కేటీఆర్ గారు తన ముందస్తు ఆలోచనతోటి రానున్నటువంటి రోజుల్లో
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ మంత్రులను కావచ్చు ఎండగట్టే విధంగా ఎలాంటి వ్యూహరచన చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ వర్క్షాప్ అంట. సో ఈ వర్క్షాప్ వల్ల చాలామందిని కూడా ప్రశ్నించి వారు చేపడుతున్నటువంటి ఏదైతే వెలుగుమట్ల బాధితులు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ మధు పార్క్కి సంబంధించినటువంటి బాధితులు కావచ్చు, మూసీ నది చుట్టూ జరుగుతున్నటువంటి ఎంతో మందికి అంటే చాలామంది కూడా ఇళ్లను కోల్పోతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ అటు మూసీ నది పైన అటు గాంధీ సరోవర్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రశ్నలు లేవట్టే అవకాశం ఉంది. నిన్న మొన్న ఒకసారి మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి దాదాపు 200 కోట్ల వరకు మాత్రమే గాంధీ సరోవర్కి అవుతుందని కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. కానీ దీనికంటే ముందే ప్రతిపక్షాలు అటు 5,000 కోట్లు 5,200 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఒక్క విగ్రహానికి కూడా అని చెప్పడం జరిగింది. సో బడ్జెట్ సమావేశంలో దీని గురించి మరి ఏమన్నా అంశం బయటకు వస్తుందా? అదేవిధంగా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు నిరుద్యోగులు ఈరోజు మనం ఒక్కసారి మిలియన్ మార్చ్ జరిగినటువంటి ఈ రోజులో చాలామంది కూడా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపు ఈరోజు నాకు తెలిసి హైదరాబాద్ మహానగరంలోనే ఒక 20 నుంచి 30 వరకు ధర్నాలు జరిగి ఉంటాయి. ఆ మిలియన్ మార్చ్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వీరందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, అదేవిధంగా విద్యుత్ కార్మికులు, విద్యార్థి సంఘాల నాయకులు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. సో ఇవన్నీ అంశాలు ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. సో ఈ ప్రభుత్వం వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటుంది? వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఏ విధంగా ఇవ్వబోతుంది? ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇదే రకంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మంత్రులు ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మరి ఎలాంటి కౌంటర్లు ఇస్తారు? అటు ప్రతిపక్ష పార్టీలు ఇంకా మిగతా పార్టీలు అడిగేటువంటి ప్రశ్నలకు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అడిగేటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇవ్వబోతా ఉంది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాలు రెండు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు రెండు పార్టీలు ఏవైతే బీజేపీ, బీఆర్ఎస్, మిగతా ఇంకెవరైనా సిపిఐ ఇట్లాంటి పార్టీలు అడిగినప్పుడు వారికి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం ఇవ్వబోతుంది? నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్క్షాప్ చేసిన తర్వాత వారి యొక్క ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? గట్టిగా మాట్లాడతారా? వారి గొంతు ప్రజల కోసం వినిపిస్తారా లేదా కూడా వేచి చూద్దాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.